నేను డాక్టర్ సురేందర్, టీఎస్యూటీఎఫ్ గిరిజన గురుకుల సంఘానికి అధ్యక్షుడిని. సో మనం జనరల్గా టైం టేబుల్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉందండి. ప్రపంచంలో ఆ టైం టేబుల్ ఎవరికి చూపించినా కూడా ఆ టైం టేబుల్ ప్రాపర్గా లేదనే చెప్తారు. ఎందుకంటే ఆ టైం టేబుల్ అలా ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు అలాంటి టైం టేబుల్ ప్రిపేర్ చేస్తారని అయితే మేము అనుకోలేదు. ఆ టైం టేబుల్ ఎవరికైనా చూపించినా, ఏ మేధావులకు చూపించినా ఆ టైం టేబుల్ సరిగా లేదనే చెప్తారు. సో దయచేసి టైం టేబుల్ ఇమీడియట్గా మార్చాలనేది మా ప్రధానమైన డిమాండ్. రెండవ డిమాండ్ వచ్చేసరికి చాలా పోస్టులలో, ఇంతకుముందు సార్ అన్నట్టుగా చాలా పోస్టులలో ప్రమోషన్ ఛానల్స్ లేవు. మేజర్గా చూసుకున్నట్లయితే హిందీ స్కూల్ నుంచి ఒకరే ఉంటారు. ఒక్క టీచర్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు దగ్గర దగ్గర 12 క్లాసులు, అంటే 630 మంది పిల్లల యొక్క నోట్స్ ఎప్పుడు కరెక్ట్ చేసేది ఒక టీచరు, ఇంకా వాళ్ళకి పాఠాలు ఎప్పుడు చెప్పేది, వాళ్ళ ఎగ్జామ్ పేపర్ ఎప్పుడు కరెక్షన్ చేసేది. సో మేము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఎవరికైతే ప్రమోషన్ ఛానల్ లేదో, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ కావచ్చు, స్టాఫ్ నర్సులు కావచ్చు, వీళ్ళందరికీ ఇమీడియట్గా ప్రమోషన్ ఛానల్ కల్పించగలగాలి. ఇంకొకటి మా డిమాండ్లో మేజర్ డిమాండ్ ఏంటంటే, ఇమీడియట్గా ఏదైతే ఈ డిప్యూటీ వార్డెన్ ఏవైతే ఉన్నాయో, ఈ నాన్ టీచింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఇమీడియట్గా మాకు విముక్తి కలిగించాలి. ఈ ఏదైతే ఈ డిప్యూటీ వార్డెన్ ఉన్నదో ఆ డిప్యూటీ వార్డెన్ వల్ల క్లాసులు ప్రాపర్గా చెప్పలేకపోతున్నాము. అండ్ అది ఏ అధికారులు వచ్చినా, లేకుంటే ఏ పేరెంట్స్ సైడ్ నుంచి వచ్చినా ఫస్ట్ అడిగేది మెనూ ఈరోజు ప్రిపేర్ చేస్తున్నా, మెనూ ఫాలో అవుతున్నారా లేదా, లేదంటే అసలు చదువు గురించి అడిగేటోళ్ళే లేరు. అసలు ఎలాంటి చదువు చెప్తున్నారు మా పిల్లలకి, అసలు చదువు వస్తుందా రావట్లేదా అని అడిగే రోజులు కరువైనాయి ఈరోజు. సో కాబట్టి ఇమీడియట్గా ఏవైతే ఈ డిప్యూటీ వార్డెన్ ఏవైతే ఉందో దాన్ని తక్షణమే విరమించుకోవాలని కోరుకుంటున్నాము. సో మేము రోడ్లు ఎక్కక ముందే ప్రభుత్వం ఏవైతే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 యాజమాన్యాల కింద 1020 గురుకులాలు పనిచేస్తున్నవి. ఈ 5 యాజమాన్యాల కింద ఈ 5 యజమానులు తలో దారిలో ప్రమోషన్లు, బదిలీలు, లీవ్ రూల్స్ అన్నటువంటివి వేరువేరుగా ఉన్నవి. దాంతోపాటు ఎప్పుడో ఇచ్చినటువంటి డైట్ ఛార్జీలు, వాళ్ళు ఇచ్చిన మెనూ ప్రకారంగా మేము పిల్లలకు పౌష్టికమైనటువంటి ఆహారం అందించలేకపోతున్నాము. ప్రభుత్వం తక్షణమే పిల్లల యొక్క డైట్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా 9 గంటలకు ఉన్నటువంటి టైం టేబుల్ను 8 గంటలకు చేయడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజులు చలికాలం కాబట్టి 8 గంటలకు ప్రేయర్ రావాలంటే 7:45 కల్లా పిల్లలు తిని ఉండాలా, 7 లోపల వాళ్ళు స్నానాలు చేసి ఉండాలా, 7 లోపల అక్కడ వాళ్ళకు టిఫిన్ రెడీ కావాలంటే ఇది ఆచరణలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 600 గురుకులాలకు సొంత భవనాలు లేవు. ఇవి చాలనేటువంటి భవనాల్లో ఉంటున్నాయి. కాబట్టి విద్యార్థులకు అదేవిధంగా స్టాఫ్కు మౌలిక వసతులు సంపూర్ణంగా కల్పించే వరకు ఈ టైం టేబుల్ను 9 గంటల వరకు 9 గంటల నుండి ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం. గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము గత 12వ తారీఖు రోజు ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇవ్వడం అన్నటువంటి జరిగింది. దాని ప్రకారంగా దశల వారి ప్రోగ్రాము 2 అయిపోయినవి. 3వ దశలో 28వ తారీఖు నాడు ఇందిరాగాంధీలో ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధర్నాకు పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఉపాధ్యాయులు పాఠశాలలు వదిలిపెట్టి హైదరాబాద్ రాకముందే ఈ గురుకులాల యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. నా పేరు డాక్టర్ మధుసూదన్. నేను టిగారియా యొక్క జనరల్ సెక్రటరీ, తర్వాత గురుకుల జేఏసీ యొక్క సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో గురుకులాల యొక్క సంఖ్య పెరిగింది కానీ నాణ్యత మాత్రం పూర్తిగా లోపించబడ్డది. ఈరోజు గురుకులాల్లో ఉండేటటువంటి 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టయితే సుమారు 1,20,000 ఖాళీలు ఉన్నాయంటేనే అక్కడ నాణ్యత అనేటటువంటిది దెబ్బతీయడానికి ప్రభుత్వం ఏ మాత్రము
నాణ్యత పెంచడానికి ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదనేటటువంటిది మేము ఉపాధ్యాయ సంఘాలుగా చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒక్కొక్క గురుకుల పాఠశాలలో ఒక్కొక్కమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారు. ఈరోజు 5 డిపార్ట్మెంట్ల పరిధిలో గురుకులాలు ఉన్నాయి. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మైనార్టీ డిపార్ట్మెంట్ కింద, అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ డిపార్ట్మెంట్ కింద, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద కొన్ని, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద కొన్ని. సో ఈ 5 సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో ఒకే రకమైనటువంటి భావజాలాన్ని అనేటటువంటిది లేదు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆదేశాలు ఒకటి, వారు అమలు చేస్తున్నది ఒకటి. ఒకదానికి ఐఏఎస్ ఉంటారు, ఒకదానికి ఐఎఫ్ఎస్ ఉంటారు, ఒకదానికి ఐపీఎస్ ఉంటారు, ఒకదానికి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏ మాత్రం విద్యతోటి సంబంధం లేనటువంటి వారిని గురుకులాలు ప్రయోగశాలలుగా మార్చేటటువంటి దిశగా అధికారులు రావడం వల్ల రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఈరోజు గురుకులాలు ఎదుర్కొంటున్నాయి. ఈరోజు గురుకులాలు ఉన్నటువంటి విద్యార్థులు కేవలం ₹37.70 మేము ఈరోజు 3 పూటల డైట్ అనేటటువంటిది మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరన్నా ఒక అధికారి కానీ లేకపోతే ఎవరన్నా ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఇమీడియట్గా డైట్ అనేటటువంటి దాని గురించి మాట్లాడినప్పుడు కనీసం ఛార్జెస్ ఎంత ఇస్తున్నారు అనేటటువంటిది మాత్రం లేదు. ఒకప్పుడు 8 సంవత్సరాల కింద డైట్ ఛార్జెస్ పెంచినప్పుడు ఉన్నటువంటి రేట్లు అవే రేట్లతోటి ఈరోజు డైట్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. కొన్ని స్కూల్స్లో అయితే కొన్ని అసలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయ్యి వీటి గురించి మాట్లాడదామనేటటువంటి సమయంలో సడన్గా టైం టేబుల్ మార్చడం జరిగింది. 9 గంటలకు ఉన్నటువంటి టైం టేబుల్ని 8 గంటలు, అయితే 9 గంటలకు మార్చాలి అనేటటువంటిది ప్రధానంగా విద్యార్థులు పడుతున్నటువంటి వ్యతలు చాలా ఉన్నాయి. 600 గురుకుల పాఠశాలలకు కనీసం బాత్రూమ్స్ కానీ సౌకర్యాలు కానీ లేకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు మూతపడినటువంటి చోట రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. కనీసం ఒక్క స్టాఫ్ క్వార్టర్ కూడా అక్కడ ఉండదు. విద్యార్థులకు ఏమన్నా అయినప్పుడు మొత్తం ఉపాధ్యాయుల మీదనే అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మీద చేస్తున్నారు తప్ప సౌకర్యాలు ఇవ్వలేదు. ఒక జగిత్యాల అనేటటువంటి పట్టణంలో 3 ప్రైవేట్ బిల్డింగ్లలో ఒక స్కూల్ ఉన్నట్టయితే ఏ రకమైనటువంటి రెసిడెన్షియల్ సిస్టమ్ నడుస్తుందంటేటువంటిది నివాసంలో ఉన్నటువంటి వాడు. సో ఈ పరిస్థితుల్లో గురుకులాల్లో మౌలికమైనటువంటి సౌకర్యాలు పెంచకుండా టైం టేబుల్ అనేటటువంటిది మార్చడం వల్ల విద్యార్థులకు అందాల్సినటువంటి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ అందించలేకపోతున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక గురుకుల పాఠశాలలో 800 మంది అమ్మాయిలు ఒకటే గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. సో అక్కడ ఏమైంది, గతంలో 9 గంటలకు ఉన్నప్పుడు పూరి, చపాతి, తర్వాత ఇడ్లీ అనేటటువంటి టిఫిన్స్ ఏవైతే ఇచ్చేటటువంటి సౌకర్యము సౌలభ్యం ఉండేది. కానీ ఇప్పుడు సడన్గా 8 గంటలు కానీ వరకు అవన్నీ తీసి పడేసి ప్రతిరోజు ఇచ్చేటటువంటి రైస్ ఐటము లేకపోతే ఏదో చిన్న ఇస్తూ విద్యార్థులకు నష్టం జరిగేటటువంటి చర్యలు అనేటటువంటి వస్తాయి. తర్వాత కొన్ని అదే స్కూల్లో మేము ఒక చోట మాట్లాడినప్పుడు, మేము స్కూల్స్ విజిట్ చేసినప్పుడు మిడ్ నైట్, ఎందుకంటే 8 గంటలకే స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మిడ్ నైట్ 4 o'clock 3 o'clock కొంతమంది విద్యార్థులు లేచి స్నానాలు చేసి వచ్చి మళ్ళీ పండుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది. గురుకులాల సంఖ్య పెంచడం అనేటటువంటిది ఏ ఉద్దేశంతో పెంచారో కానీ అవి పూర్తిగా గురుకుల విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి తయారైంది. ఈరోజు రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ లేకపోతే ట్రిప్ ద్వారా ఒకే నియామకం ద్వారా టీచర్స్ వస్తున్నారు. ఒకటే సొసైటీ 5 సొసైటీలు కలిపి ఒకటే నియామకం చేసినప్పుడు ఇచ్చేటటువంటి సర్వీస్ రూల్స్ కూడా కామన్గా ఉండాలి. ఒక సొసైటీలో ఉన్నటువంటి వారికి ఒక రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకో సొసైటీలో ఉన్నటువంటి వారికి ఇంకో రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి స్టాఫ్ ప్యాటర్న్ గురించి చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి. సో ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఒకటే కాకుండా తర్వాత 317 జీవో అనేటటువంటిది ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క రకమైనటువంటి విధానాన్ని అవలంబించడం జరిగింది. ఒక సొసైటీనేమో స్టేట్లో ఉన్నటువంటి మొత్తం టీచర్స్ ఒక యూనిట్గా తీసుకుంటే మిగతా సొసైటీస్లోనేమో పాతగా ఉన్నటువంటి 5th జోన్, పాత ఉన్న 6th జోన్ మాత్రం ఒక యూనిట్స్గా తీసుకొని. దానివల్ల ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉంటారు చాలా మంది ఇబ్బందులు. ప్రతి టీచర్ కూడా 317 స్థానికత కోల్పోయినటువంటి టీచర్ల పరిస్థితి ఈరోజు చాలా దుర్భరంగా ఉంది. 15-20 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు సడన్గా మహబూబ్నగర్ వదిలిపెట్టేసి ఆదిలాబాద్ జిల్లా మీ జోన్ అలాట్ అయింది అక్కడ వెళ్ళిపోండి అంటే మొత్తాన్ని వదిలిపోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గురుకుల పాఠశాలలు మొత్తం కూడా మహిళలతో కూడుకున్నటువంటి గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వారి ఫ్యామిలీస్ను అన్నిటిని వదిలిపెట్టేసి వారు అంత దూరం ఎక్కడ పని చేయగలుగుతారనేటువంటి కనీసం ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఈ విషయమై ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించినప్పటికీ సమస్యలు అనేటువంటి పరిష్కరింపబడలేదు. దాని తర్వాత అందుకే మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 317 ఏదైతే ఉందో అది నూతన నియామకాలకు వర్తింపజేస్తూ ఆల్రెడీ ఎవరైతే రిక్రూట్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వారి సొంత జోన్లకు కంపల్సరీ బదిలీ చేయాలనేటువంటి ఒక డిమాండ్. దాని తర్వాత స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో 1996 అనేటటువంటివి ఏ డిపార్ట్మెంట్ అయినా
యూజ్ చేసుకోవాల్సినటువంటి సర్వీసులు అవి ఎవరికి సొంతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కానీ అతి ప్యాథటిక్ కండిషన్ ఏంటంటే 1274 అనేటటువంటి ఒక జీవో ఏదైతే ఉందో కేవలం నియామకానికి మాత్రమే పరిమితమైనటువంటి జీవోను ప్రమోషన్స్ కూడా వర్తింపజేస్తూ జూనియర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్ వచ్చేటువంటి విధానాలు కొన్ని సొసైటీలో ఇప్పటికీ అవలంబిస్తున్నారు. సో ఆ రకమైనటువంటి విధానం ఒక సీనియారిటీ లిస్టులోనే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా ఒకటే సీనియారిటీ లిస్ట్ ఉంటుంది. ఆ ఒక్క సీనియారిటీ లిస్ట్ నుంచినే ప్రమోషన్స్ అనేటువంటివి ఇవ్వబడతాయి. కానీ ఈ గురుకుల సొసైటీలో మాత్రం రెండు సీనియారిటీ లిస్టులు తయారు చేయడం అనేటువంటిది రూల్స్కు వ్యతిరేకమైనటువంటిది చెప్పినా కూడా అర్థం చేసుకోలేనటువంటి అధికారులు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఏదైతున్నాయో వాటిని వర్తింపజేసే విధంగా గురుకుల వ్యవస్థలకు ఇవ్వాలనేటువంటి ఈ రకమైనటువంటి అన్ని చర్యలకు కూడా ముఖ్యమైనటువంటి మూల కారణం ఏంటంటే కామన్ డైరెక్టరేట్ లేకపోవడం అనేటువంటిది మేము ముందుగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కామన్ డైరెక్టరేట్ ఉన్నట్టయితే 1022 గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి 6 లక్షల మంది విద్యార్థులు 30,000 మంది ఉపాధ్యాయులకు ఒకే రకమైనటువంటి సర్వీస్ రూల్స్, ఒకే రకమైనటువంటి స్టాఫ్ ప్యాటర్న్, ఒకే రకమైనటువంటి సెలవుల విధానం, తర్వాత అన్ని కూడా జరిగేటటువంటిది. సో ఇప్పుడు కులాల వారిగా గురుకులాలు పెట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే బదులు కామన్గా ఉండేటటువంటి పరిస్థితులు రావాలంటేటువంటిది మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత ఎక్కడ కూడా 70% అన్ని డిపార్ట్మెంట్లలో ప్రమోషన్ ఛానల్స్ 70%, 30% ఉంటాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఒక గురుకులాలలో మాత్రమే 100% ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్స్ను సడన్గా గత ప్రభుత్వం పీరియడ్లో 50% తగ్గించడం వల్ల ఈరోజు చాలా మంది ప్రమోషన్స్ కోల్పోయేటటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ను గురుకులాలకు కూడా వర్తింపజేయాలని 70% ప్రమోషన్ ఛానల్స్ కంపల్సరీ ఉంచాలంటటువంటిది మేము ఈ సందర్భంగా ఇచ్చేస్తున్నాం. తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడ తీసుకున్నా కూడా ఒక్క ప్రమోషన్ ఛానల్ అయినా వచ్చేటటువంటి పోస్టులు కొన్ని ఉంటాయి. కానీ గురుకులాలలో మాత్రం ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, స్టాఫ్ నర్స్ అనేటటువంటి పోస్టులకు కనీసం ఒక్క ప్రమోషన్ ఛానల్ కూడా లేకుండా 30 సంవత్సరాలు సర్వీస్ చేసి అదే పోస్ట్లో రిటైర్ అయ్యేటటువంటి ఒక విధానమైనటువంటిది అవలంబిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇతర విద్యా సంస్థలలో ఉన్నట్టు తెలుగు పండిట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనుకోండి, హిందీ పండిట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనుకోండి, అదే నవోదయలు ఉన్నట్టు విధంగా గ్రేడ్ 1, గ్రేడ్ 2 క్రియేట్ చేసి వారి యొక్క అర్హతలకు తగ్గట్టు వారికి ప్రమోషన్ అవకాశం కూడా కల్పించాలనేటటువంటిది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత అన్ని గురుకుల పాఠశాలలో టీచర్లు డిప్యూటీ వార్డెన్లుగా ఉండడం వల్ల సుమారు 3 నెలలు 4 నెలలు వాళ్ళ ఎడ్యుకేషన్ అనేటటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో డిప్యూటీ వార్డెన్ ఒక్క సంవత్సరం మొత్తం ఒకటే టీచర్ ఉంటే అతనికి సంబంధించినటువంటి విద్య ఎవరు చెప్తారంటటువంటి వాళ్ళు. యాక్చువల్ గురుకుల పాఠశాలలో 500-600 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఒక డిప్యూటీ వార్డెన్ ఉన్నట్టయితే అక్కడ నియంత్రణ అనేటటువంటిది కరెక్ట్గా ఉంటుంది, విద్యార్థులకు అంతే సౌకర్యం కరెక్ట్గా ఉంటుంది. కానీ డిప్యూటీ వార్డెన్ నియమించకపోగా ఆ పోస్టులను డైవర్ట్ చేయడం వల్ల చాలా ఉపాధ్యాయులు ఎట్ ది సేమ్ టైం విద్యార్థులు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా డిప్యూటీ వార్డెన్ ఖచ్చితంగా నియమించాలనేటువంటిది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత ఒక్కొక్క గురుకుల సొసైటీలో గెస్ట్, పార్ట్ టైం ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క గురుకుల సొసైటీలో ఒక్కొక్క వేతనాలు ఇస్తున్నారు. ఎస్సీ రెసిడెన్షియల్ సొసైటీలో 14,000 ఇస్తే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలో 33,000 ఇస్తున్నారు. అదే మైనార్టీ సొసైటీలో అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు. మళ్ళీ ఒకే సొసైటీలో ఒకే క్వాలిఫికేషన్స్ ప్రకారం వచ్చే ఉపాధ్యాయులకు వివిధ రకాలైనటువంటి సొసైటీల్లో ఇవ్వడం వల్ల ఒక సరి అయినటువంటి విద్యా విధానం అనేటటువంటిది కొనసాగుతలేదు. కాబట్టి మినిమం టైం బేసిక్ పే ఇవ్వాలనేటటువంటిది మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జనరల్గా ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా సస్పెండ్ అయినటువంటి వాళ్ళకు రీఇన్స్టేట్మెంట్ వాటికి చిన్న కారణాలతో సస్పెండ్ అయిన వాళ్ళకు వెంటనే ఇవ్వడం. కానీ 7-8 నెలలైనా కూడా ప్రిన్సిపాల్స్ కానీ టీచర్స్ కానీ చిన్న దుమ్ముంది ధూళి ఉందన్నప్పుడు సస్పెండ్ అయినటువంటి వాళ్ళని కూడా 8-9 నెలలుగా అటువంటి వారిని మానసిక వేదనకు ఆర్థిక నష్టానికి చేస్తుంది. కాబట్టి ఈ విధానాలన్నింటినీ కూడా పోయేటటువంటి విధంగా ఒక కామన్ డైరెక్టరేట్ పరిధిలోకి తెచ్చి గురుకుల వ్యవస్థను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో అన్ని గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి 1022 గురుకుల పాఠశాల ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి పాఠశాల నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా సుమారు 2 నుంచి 3 వేల మంది వరకు ఉపాధ్యాయులు రేపు 28వ తారీఖు రోజు హైదరాబాద్ రాబోతున్నారు. అంతకంటే ముందు ప్రభుత్వం చొరవ చూపించి మా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా మిమ్మల్ని ప్రెస్ మీట్కి ఆహ్వానించడానికి ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల గురుకులాలలో ఉన్నటువంటి సమస్యల్ని గత కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి పరిష్కరించాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రింట్ మీడియాలో పాల్గొంటున్నటువంటి ప్రధాన నాయకత్వం, ముఖ్యంగా టిగారియా నాయకులు మామిడి నారాయణ గారు, మధుసూదన్ గారు, అట్లాగే గణేష్ గారు, వేదాంతాచారి గారు, టిఎస్యుటిఎఫ్ వింగ్ నాయకులు మహేష్ గారు, సురేందర్ గారు, అట్లాగే మిగతా మిత్రులందరూ కూడా ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా మాట్లాడతారు. కానీ ప్రధానంగా ఈరోజు డిమాండ్లు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో గతంలో 289 స్కూళ్ళు, అన్ని రకాల 5 రకాల గురుకులాలకు సంబంధించినటువంటి స్కూళ్ళు ఉండేవి. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం 289 స్కూళ్లను 1022 స్కూళ్ళుగా పెంచింది. దానికి మనం స్వాగతించినాం. కానీ ఆ పెంచినటువంటి స్కూళ్ళు ఏవైతున్నాయో ఆ స్కూళ్ళన్నింటికి కూడా సరైనటువంటి వసతులు లేకుండా, భవనాలు లేకుండా, అద్దె భవనాల్లో, అద్దె ఇళ్లల్లో, అద్దె కాలేజీలలో రకరకాల ఎక్కడ వీలైతే అక్కడ పెట్టి నడుపుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే సందర్భంగా ఈ మధ్య కాలంలో సిఎస్ గారు ఈ స్కూళ్ళ యొక్క సమయాన్ని మారుస్తూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, వీళ్ళ యొక్క పాఠ్యాంశాల యొక్క సమయం 8 గంటల నుంచి 1 వరకు, అంటే కంటిన్యూగా 10 నిమిషాలు తప్పిస్తే. అంటే ఈ రకమైనటువంటి పనివేళ్ళ మార్పు విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారింది. అట్లాగే పిల్లల యొక్క మెస్ ఛార్జీలు పెంచాలని, మెస్ ఛార్జీలు గత 25 సంవత్సరాలుగా మెస్ ఛార్జీలు పెంచలేదు. కానీ ఆ పిల్లలకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని. అట్లాగే ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్, భవనాలు లేవు, ప్రతి ఒక్క స్కూల్కి భవనాలను నిర్మించాలనే డిమాండ్ ఈరోజు ప్రధానంగా ఉంది. అట్లాగే ఈ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లందరికీ కూడా సరైనటువంటి వేతనాలు లేవు. వేతనాలు అంటే మామూలుగా డే స్కాలర్గా పనిచేస్తున్నటువంటి టీచర్లకు ఏ రకంగా వేతనాలు ఉన్నాయో, రాత్రి పగలు పిల్లల దగ్గర తల్లిదండ్రుల కాపలా ఉన్నటువంటి టీచర్లకు వీళ్ళకు సరైనటువంటి పారిటీ స్కేల్స్ ఇవ్వాలి. కానీ ఆ వేతనాలు పెంపుదల లేదు. సకాలంలో వేతనాలు రావటం లేదు. అంటే వీళ్ళకి బడ్జెట్ రిలీజ్ అయితే తప్ప లేకుంటే వేతనాలు రావు. కాబట్టి వీళ్ళకందరికీ, అంటే గురుకులాల్లో పనిచేసే అందరికీ కూడా 010 పద్దు కింద వేతనాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకే మేము సిఎస్ గారికి, ఇతర సెక్రటరీలకు అందరికీ కూడా ప్రాతినిధ్యాలు చేసినాం. మేము ఈ సమయం వేళల్ని మార్చండి, పిల్లల మెస్ ఛార్జీలు పెంచండి, అట్లాగే భవనాలను నిర్మించండి అని వారం రోజుల క్రితం మేము మెమోరాండం ఇచ్చాం. కానీ దాని మీద ప్రభుత్వం యొక్క స్పందన ఏమీ లేదు. లేకపోగా మేము దశలవారీ కార్యక్రమం 18, 19కి కాలేజీలలో, స్కూళ్ళల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని, అట్లాగే ఈ 22, 23 కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యాలు చేయాలని, చివరగా 3వ దశ కార్యక్రమం మేము చలో హైదరాబాద్ 28, ఈ నెల 28న ఆ కార్యక్రమాన్ని చేయదలపెట్టినాము. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు ఇంకొక 25 డిమాండ్లను మేము ఈరోజు డిమాండ్లుగా పెట్టి ఈ పోరాట కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, గత దశాబ్దాల కాలం నుండి స్కూళ్ళు ఏర్పడ్డ నాటి నుంచి ఈనాటి వరకు కూడా సమస్యలు తీరటం లేదు. ఈ సమస్యలన్నింటినీ కూడా తీర్చాలని మేము టిఎస్యుటిఎఫ్, అట్లాగే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి స్కూల్ అన్ని జేఏసీలు కలిపి మొత్తంగా టీచర్స్ యూనియన్గా మేము ఈరోజు పోరాటానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వేలాది మందిగా 28 నాడు హైదరాబాద్లో మహాధర్నా జరపబోతున్నారు.
కాబట్టి ఈ లోపలనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ డిమాండ్లన్నింటినీ కాకపోయినా ప్రధానమైనటువంటి డిమాండ్లను మొట్టమొదటిగా కొన్ని అసలు డబ్బులు ఖర్చు కానటువంటి డిమాండ్స్ కూడా మేము ఉన్నాయి. హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి జిల్లా పరిషత్తు మండల పరిషత్తులో పనిచేసేటువంటి టీచర్లు అందరికీ కూడా సౌకర్యాలు చాలా ఇస్తుంది. కానీ వీళ్ళు కూడా గవర్నమెంట్ టీచర్లే, ఆ స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ టీచర్లు. కానీ ఈ టీచర్లకు తో సమానంగా ఆ గురుకులాల్లో పనిచేసే వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. హెల్త్ కార్డ్స్ ఇవ్వాలనేది కూడా ఇంకా ప్రధానమైన డిమాండ్గా ఈరోజు మేము ఈ పోరాట దశలవారి పోరాట కార్యక్రమానికి పూనుకున్నాం. అట్లాగే ఈ ఉధృతంగా చేసేటందుకు వేలాది మంది 28 నాడు తరలి వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ముఖ్యమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.